హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం సొరకాయ దప్పలం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ముందుగా పచ్చిమిర్చి, గార్లిక్, 2 ఆనియన్స్, 1 టొమాటో, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి. హాఫ్ బాటిల్ గర్డ్ తీసుకొని ఇలా తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో పచ్చిమిర్చి, పోపు దినుసులు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకుందాము అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ కొంచెం మగ్గించుకుందామండి. మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టొమాటో కూడా యాడ్ చేసుకుందామండి. టొమాటో కొంచెం మగ్గించుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. టొమాటో త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి టొమాటో ముక్కలు, సొరకాయ ముక్కలు కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చాలా త్వరగా మనకి మగ్గిపోతుంది కర్రీ. చూసారు కదండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు కూడా యాడ్ చేసుకుందాము. ఈ పోపు యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, సొరకాయ దప్పలం రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రావణి ప్రసాద్.